కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం పట్టణ వరద బాధితులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V104A గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి క్లబ్ జిల్లా ఇన్ఛార్జ్ అమ్మకు తెడ్ల పల్లవి, క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పబ్బా గీత ఆధ్వర్యంలో బట్టలు, నిత్యావసరాల వస్తువులు అందజేసేందుకు ఖమ్మం పట్టణానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం పట్టణ వరద బాధితులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V104A గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి క్లబ్ జిల్లా ఇన్ఛార్జ్ అమ్మకు గౌరవం తెట్ల పల్లవి, క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పబ్బా గీత ఆధ్వర్యంలో బట్టలు, నిత్యావసర వస్తువులు అందజేసేందుకు ఖమ్మం పట్టణానికి తరలి వెళ్లారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వరద మూలంగా ఖమ్మం పట్టణంలో పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు, కడుపు నిండా తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలుసుకొని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V104A ఆధ్వర్యంలో తామంతా కలిసి బట్టలు, బియ్యం, నిత్యావసరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఖమ్మం వరద బాధితులకు తమకు చేతనైన సహాయం సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బియ్యం, నిత్యావసరాలతో పాటు 300 మంది బాధితులకు పబ్బా గీత సహకారంతో అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సూర్యాపేట సభ్యులు తెడ్ల ప్రభాకర్, గుండ ఉపేందర్, దొడ్డ లక్ష్మీనారాయణ, నూక రవిశంకర్, బూర్లె మధు, నాగుబండి లక్ష్మీకాంత్, మోరిశెట్టి జ్యోతి, పాలవరపు పూర్ణచందర్ తదితరులు ఉన్నారు. జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఈరోజు సూర్యాపేట జిల్లా ప్రజలకి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 104 డిస్ట్రిక్ట్ మిత్రులకి, నాయకులకి, సేవకులకి, ముఖ్యంగా ఈ యొక్క మనందరికీ తెలిసిందే ప్రకృతి విలయతాండంతో మనకి గత వారం రోజులుగా మన పక్కన ఉన్నటువంటి కోదాడ, ఖమ్మం ఇవన్నీ ఊళ్ళలో వరద నాటికి చాలామంది కుటుంబాలు అల్లకల్లరైనాయి. ఎప్పుడు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఇబ్బంది పడి చిన్న అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. దాంట్లో ఇవన్నీ స్పందించి మన పండగ ముందు సత్యసాయి సేవా సమితి వారి యొక్క బృందము, వారి సేవకులు, నాయకులు, మన పాస్ట్ రీజన్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి తెట్ల పల్లవి ప్రభాకర్కి ఈ యొక్క సలహా సూచన ఇవ్వగానే తను ఈ యొక్క 48 అవర్స్లో షార్ట్ నోటీస్లో మన యొక్క వాసవి క్లబ్స్ వాళ్ళందరూ మిత్రుల దగ్గర మాట్లాడి ఈ యొక్క నిత్యావసర సరుకులు, బట్టలు, పాత బట్టలు, ప్లస్ సెకండ్ థింగ్ దానికి సంబంధించిన పబ్బా గీత గారు కూడా కోదాడ నుంచి కూడా స్పందించి మనకి ఇంటర్నేషనల్ ప్రజెంట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వారు ఒక పిలుపునిస్తే ఈ యొక్క 48 అవర్స్లో వారు అక్కడి నుంచి కూడా ఫుడ్ అండ్ 300 మందికి ఈరోజు నిత్య అన్నప్రసాద వితరణలో దాంట్లో భాగంగా ఫుడ్తో పాటు సబ్బులు అండ్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా ఆ టీం వస్తున్నారు. ఈరోజు 104 గవర్నర్గా ఈ యొక్క వరద బాధితులకి చింతిస్తూ, బాధపడుతూ, చంద్రుడికో నూరుకోలాగా దీంట్లో భాగంగా మన సత్యసాయి సేవా సమితి డిస్ట్రిక్ట్ 104 అండ్ ఈ యొక్క మహిళా విభాగం తరఫున పబ్బా గీత గారు, మళ్ళీ మన పల్లవి వీళ్ళిద్దరు వారి ఆధ్వర్యంలో ఇంత చిన్న కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ అన్నది సాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ప్రస్తుతం ప్రకృతి విలయతాండవం చేస్తున్న సందర్భంలో ఎంతోమంది ఆహారాలకి వస్తారు, కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మరి వెంబటే స్పందించి చెప్పగానే చాలామంది భక్తులు తమ ఇళ్ళలో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అవి తీసుకెళ్ళి వాళ్ళకి అందించి మా వంతు సర్వీస్ మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీమన్నారాయణ. నేను సూర్యాపేట తెడ్ల పల్లవి ప్రభాకర్. మాకు కోదాడ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పబ్బా గీతక్క మొన్న ఫోన్ చేసింది నైట్ 10:30కి. ఫోన్ చేసి అమ్మ ఇట్లా బాగా వరదలు కోదాడ దగ్గర గొడ్డాలు అక్కడ చాలా ఇదిగా ఉన్నాయి, పుణ్యం ఉంటుందిరా, కొంచెం వీలైనంత వరకు కొంచెము బట్టలు ఏదైనా బియ్యం అట్లాంటివి కొద్దిగా చూడరా అని చెప్పారు. చెప్పగానే మార్నింగ్ నేను అందరికీ మా ఫ్రెండ్స్కి, సత్యసాయి మందిరం వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే కరెక్ట్గా అసలు ఫోన్ చేసిన 10 గంటల వరకే మా రూమ్ నిండిపోయింది. మళ్ళీ మొన్న పండగ 2 రోజులు ఉందని నిన్న ఈ ఆదివారము మొత్తం కలెక్షన్ అయినాయి.
నాకు సహాయ సహకారాలు అందించిన వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు రాచర్ల కమలాకర్ లక్ష్మి గారు